ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి కగ్గపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణాలను చూపి వారికి తన్ను తానే సజీవుడిగా కనపరుచుకొను. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించును, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందెదరనెను. కాబట్టి వారి కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయన అడగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఎంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొన మీ పని కాదు. ఆయన పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉన్నారని వారితో చెప్పెను.